తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాకు ఆ సినిమాలో బాగా అద్భుతంగా అనిపించేది అంటే సినిమా అంతా బాగుంటుంది, సూపర్ హిట్, బాగా నవ్వుకోవచ్చు, అంతా ఓకే. నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్. అంటే 2001 నువ్వు నాకు నచ్చావనుకుంటాను. సునీల్కి కమెడియన్గా పేరు వస్తున్న రోజులు అవి, ఇంకా స్టార్ అవ్వలేదు. బట్ మీ సినిమాలో సునీల్ మేనరిజమ్స్ ఉంటాయి కదా, ఆ సౌండింగ్స్ కానీ, ఆ బాడీ తిప్పడం కానీ, ఆడుతూ పాడుతూ దగ్గర నుంచి బాగా హైలైట్ అయింది, అక్కడ బాగా రిజిస్టర్ అయింది. అది సునీల్ బాడీలో ఇన్బిల్ట్గా ఉందా, లేకుంటే మీరు అడిగి చేపించుకున్నదా? తర్వాత అవన్నీ ఆయన కెరీర్ అంతా కొనసాగినాయి. లేదండి, అందులో తన కంట్రిబ్యూషనే అంత. తను చేసిందంతా నాకు ఇలా కావాలని చెప్పేవాడిని తప్ప, నేను నాకేం సీన్ చెప్పేవాడిని, సీన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని. ఆ చిన్న స్లాప్ స్టిక్, ఆ యాక్టింగ్ అంతా తనదే. అప్పుడు అది ఫుల్ లెంగ్త్ రోల్ అండి ఆ పిక్చర్. అవును, హీరో ఫస్ట్ ఒక డ్యూయట్ లో తప్ప ప్రతి సీన్ లోనూ హీరోతో పాటు తనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే హీరోతో కొంచెం ఎక్కువగా తనకే ఉంటాడు ఆ సినిమాలో. ఎందుకు సునీల్ ఎందుకు తీసుకున్నారు? అది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి. ఎవరు? అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే ఫస్ట్. అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకుని, అప్పుడు సునీల్ 5-6 సీన్ల వేషాలే చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయలే అప్పుడు. అప్పుడు 5-6 సీన్లలో బాగా చేసిన వ్యక్తి 500 సీన్లు అయినా బాగా చేస్తాడు. సింపుల్. అది ఇప్పుడు నెక్స్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అయిపోతాడు, ఇప్పుడు ఫ్రెష్ గా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి అనుకుని పెట్టింది. నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమాకి. అవును, ఖచ్చితంగా చాలా ప్లస్. అందుకని మీకు చూడండి, ఏ పోస్టర్లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు. ప్రతి పోస్టర్లో కానీ ఎక్కడ తనని, దానికి హీరో శ్రీకాంత్ని కూడా చాలా మెచ్చుకోవాలండి. ఏ రోజున కూడా నేను హీరో, అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల్లాగా ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి తను. జనరల్గా హీరోలు అంటారండి, ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది. అలా అంటారు, ఏంటండి హీరో నేనా లేకపోతే అతనా అని అంటారు. అందులో 70 సినిమాలు హీరో అప్పటికి ఆయనకు అర్థమైపోద్ది కదా ఎవరితో ఎన్ని షాట్లు తీస్తున్నారు. అది వేరు, సినిమాలో పక్కన పెట్టండి. పోస్టర్లు వాల్ పోస్టర్ మీద మీకు ఇద్దరి వేస్తామంటే అతను ఎంత గొప్పగా, అయ్యో ఏం పర్లేదు భయ్యా అని చెప్పాడు. డిజైన్లు ఇలా చేయిస్తున్నాను లేదు అంటే వేరేలాగా కూడా సోలో హీరోయిన్ వేసి ఈ ఆర్టిస్టులు అందరితో పాటు వీళ్ళ బొమ్మలు వేసి అలా కూడా చేయొచ్చు. అంటే అతను అయ్యో అక్కర్లేదు నీకు ఎలా అంటే అలా చేయమన్నాడు. మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి. నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇంకా అంతే, ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే పలానా ఈ మామయ్య క్యారెక్టరు, ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఎలా చెప్తాడు అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ కానీ, వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే, వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు అది లీలామహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ దాంట్లో గెటపులు ఉంటాయి లీలామహల్ సెంటర్లో. అసలు ఆ గెటపులు అదిరిపోతాయి, ఆ టైమింగ్ అదిరిపోద్ది, ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది. అవునండి, అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే, ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు, నేను మరి అవన్నీ నా మీద బాగుంటాయా అన్నారు ఆయన. ఓకే, లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా, మీకు ఆ గెటప్లు వేస్తాం, మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు, కానీ మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాస్టీస్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్, అంతే. మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి.
అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు, అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది నీకు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టపడ్డారు, అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు సార్. ఒక సీన్ కోసం. యాక్చువల్గా థియేటర్లో ఈ సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్లో అవును, సమోసా ఏదో ఇచ్చి మొత్తం లాగేస్తాడు. బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు కదా, ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు, ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను, అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి, సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి, నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి, ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి, నాకు డబ్బులు కూడా వద్దు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆయనకి అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది, నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, దీన్ని మనం క్లైమాక్స్లో ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది, ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి వెళ్ళేలోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట. ఓకే. సినిమా చివర్లో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో, అంటే ఒకటే ఉంటది కదా, ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి, వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట. ఓకే, ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది అని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన, ఎంఎస్ గారు. అట్లా అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్, మళ్ళీ అంటే చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు, ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు, సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకు అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటుంది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడు ఎందుకు అంత బలంగా? అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన అందగాడు కదా. కరెక్ట్. ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, హైట్, ఇద్దరు హైటే. రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే, ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఆయన అలా అనుకుని ఉంటారు, ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్ లా, అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే, ఏదో స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికీ. అది గొప్ప విషయం.